ప్రియమైనటువంటి దేవుని సంగమ, క్రీస్తు ప్రభుల వారి నామంలో మీకు శుభములను తెలియజేస్తూ, పెంతెకోస్తు తర్వాత 5వ ఆదివారం స్టివర్డ్షిప్, గృహ నిర్వాహకత్వం, బాధ్యతాయుతముగా వనరులను వినియోగించుట అనే అంశమును మనము ధ్యానము చేయకోరబడుతూ ఉన్నాము. గ్రీక్లో ఐకోస్ అనే ఒక మాట, దాని అర్థం ఏంటంటే ఈ ప్రపంచమంతా కూడా దేవుని ఇల్లు. ఆ ఇంటిలో మానవులమైనటువంటి మనం ఆ ఇంటిని చక్కబెట్టే బాధ్యత దేవుడి చేత అప్పగింపబడినటువంటి పనివారం. వీఆర్ అపాయింటెడ్ as stewards on his creation by God. ఈ సృష్టి అంతా కూడా దేవుని ఇల్లు. ఆ దేవుడి ఇంటిలో మానవులమైనటువంటి మనం ఆ ఇంటిని కాపాడడం, చక్కబెట్టడం, ఆ బాధ్యతలను నిర్వహించడం, ఇవ్వబడిన గృహ నిర్వాహక బాధ్యతలు కలిగినటువంటి వారంగా మనం అర్థం చేసుకునవలసిన అవసరత. గృహ నిర్వాహకత్వం అనే మాట మనము చదివినప్పుడు కానీ విన్నప్పుడు కానీ మన జ్ఞాపకాలలోకి యోసేపు వెంటనే గుర్తొస్తాడు. ఫరో తన ఇంటిలో ఏముందో ఏమి లేదో తెలియదు, అంతటిని కూడా యోసేపు చేతులకు అప్పగించి భోజనం మాత్రం తినడం ఆయన అలవర్చుకున్నాడు. ఇంటి అంతటి బాధ్యత యవ్వనుడైనటువంటి యోసేపుకు అప్పగించినట్టుగా మనం చూస్తూ ఉన్నాము. చదవబడినటువంటి 3 వేద పాఠములలో కూడా పాత నిబంధన పాఠంలో యోసేపు, మోషే తన బాధ్యతలను అప్పగిస్తూ ఉన్నాడు. హీ వాజ్ ఎ ట్రైబల్ లీడర్ అండ్ ట్రైబల్ జడ్జ్. యూదులందరినీ ఒక తెగకు చెందిన వారుగా భావించినప్పుడు ఆ తెగ అంతటి మీద దేవుడు మోషేని నాయకుడుగా, గాడ్ ఓన్లీ అపాయింటెడ్ హిమ్ యాజ్ ఎ లీడర్. ఆ బాధ్యతను దేవుడే మోషేకి అప్పగించినట్టుగా, ఆ బాధ్యతలను మోషే నిర్వహిస్తూ ఉన్నట్టుగా, ఆ నిర్వహించుతున్నటువంటి సందర్భంలో మిద్యాను దేశపు యాజకుడైనటువంటి యెహోవా దేవుడిని ఎరుగనటువంటి యిత్రో, మోషే మామ, వచ్చి ఆయనకు కొన్ని సలహాలు ఇస్తూ ఉన్నట్టుగా దేవుని వాక్యంలో మనం చదవగా విన్నాం. 2వ పాఠంలో యేసుక్రీస్తు ప్రభుల వారి తన పరిచర్యలో, బోధనా పరిచర్య, టీచింగ్ మినిస్ట్రీ ఆఫ్ జీసస్ క్రైస్ట్, ఆయన అనేకమైనటువంటి పారమార్థిక పరలోకపు నిత్యత్వ సత్యాలు పరలోకం నుండి తీసుకొని వచ్చి మానవులమైన మనకు వాటిని ఒక్కొక్క సత్యాన్ని విప్పి బోధించినట్టుగా మనం చూస్తాం. స్కూల్ గివ్ అస్ ఎన్లైటన్మెంట్. బోధ మనలను అజ్ఞానం అనే చీకటిలో నుండి జ్ఞానం అనే వెలుగులోనికి నడిపిస్తుంది. యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా తీసుకొని వచ్చినటువంటి పారమార్థిక సత్యాలని బోధిస్తూ ఉన్నప్పుడు ఆయన బోధన టెక్నిక్ మనం గమనించినట్లయితే ప్రజల అనుదిన జీవితాలలో కొన్ని దృష్టాంతాలు తీసుకొని వాటిని ఆసరా చేసుకొని పరలోక సత్యాలని బోధించడం. సూర్యుడు బంతి వలె ఉంటాడు. సూర్యుని మనం చూస్తాము కానీ బంతి మనం తాకగలం, మన చేతులలో ఉండగలదు. దాని ఆకారాన్ని చూచి దీన్ని పోలినట్లుగా అది ఉంది అని చూస్తాం. యేసు ప్రభుల వారు కూడా పరలోకపు సత్యాలని భూమి మీద మనం జీవించే అనుదిన జీవితాలలో కొన్ని సంఘటనలను, ఉదాహరణలను తీసుకొని పారమార్థిక సత్యాలు బోధిస్తాడు. దేవుని రాజ్యము, ఒక ధనవంతుడు దూర దేశము ప్రయాణమై వెళ్ళిపోతూ తన పని వారిని 3 పిలిచి, ఒకరికి 5 తలాంతులు, 18,000 రూపాయలు ఒకరికి, 7,200 రూపాయలు ఒకరికి, 3,600 రూపాయలు ఒకరికి ఇచ్చి వారి వారి సామర్థ్యం కొలది
దేశాటన వెళ్ళిపోయాడు. పాలస్తీనాలో యేసు ప్రభుల వారు జీవిస్తున్నటువంటి దినాలలో ధనికులు చేసే వ్యాపారం, బిజినెస్ ఇలాంటిదే. పనివారికి వారి దగ్గర ఉన్న డబ్బులను పంచి దాని ద్వారా వ్యాపారం చేసి వర్ధిల్లి చేసి తిరుగా యజమానుడికి అప్పగించాలి. యజమానుడు ఇంకొక దేశానికి వెళ్తాడు, అక్కడ వ్యాపారం చేస్తాడు, ఇంకొక దేశానికి వెళ్తాడు, అక్కడ వ్యాపారం చేస్తాడు, మరలా వచ్చి అందరి దగ్గర కలెక్ట్ చేసుకొని వెళ్తాడు. దేవుని రాజ్యం కూడా అలాంటి వారిదే. దేవుడు మనకు ఒక్కొక్కరికి కూడా మన జీవితాలలో తలాంతులు ఇస్తాడు, దీవెనలు ఇస్తాడు, ఆశీర్వాదాలను ఇస్తాడు. అది నీకు జ్ఞానం కావచ్చు, ఆరోగ్యం కావచ్చు, ఉద్యోగం కావచ్చు, పదవీ బాధ్యత కావచ్చు, పాటలు పాడే జ్ఞానం కావచ్చు, సంగీత జ్ఞానం కావచ్చు, మంచి విద్యావేత్తవు కావచ్చు, మంచి బోధనా పరిచర్య చేసేవాడవు కావచ్చు. తలాంతులతో దేవుడు మనల్ని దీవిస్తాడు. కానీ ఆ తలాంతులకు దేవుడు మరలా లెక్క చూచుకోను. తలాంతులు ఇచ్చినాడని ఎగిరి గంతులేస్తాం, లెక్క చూచుకుంటాడనేది మర్చిపోతాం. 3వ వేద పాఠంలో పౌలు భక్తుడు కొరింథీలో ఉన్నటువంటి క్రైస్తవ సంఘానికి 2వ ఉత్తరం రాశాడు. ఆ 2వ ఉత్తరంలో చదవబడినటువంటి 8వ అధ్యాయం 9వ అధ్యాయంలో వారు ఇచ్చే దాతృత్వమును గురించి పౌలు భక్తుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఆ కాలంలో ఉన్నటువంటి పట్టణ సంఘం అయినటువంటి కొరింథీ సంఘస్థులు దే హ్యావ్ ప్రామిస్డ్, మేడ్ ఏ ప్రామిస్ విత్ పౌలుతో ఒక ప్రమాణం చేశారు. ఆ ప్రమాణం ఏంటంటే, యెరూషలేములో ఉన్నటువంటి సంఘము కరువుతో బాధపడుతున్నది, ఆ సంఘానికి మేము కొంచెం కానుక పంపుతామయ్యా అని చెప్పారు. సరే పంపండి అని వెళ్ళిపోయాడు ఆయన. సంవత్సరం అయింది, ఉలుకులేదు పలుకులేదు. మీరు చేసిన వాగ్దానం, ఇస్తామన్నటువంటి కానుక ఎందుకు మీరు ఇవ్వకుండా ఉన్నారు? ఎందుకు మీ హృదయాలలో పిసినితనం ఇంత గొప్పగా ఉన్నది? మీకన్నా మాసిదోనియా సంఘం చాలా చిన్నది, పేద సంఘం, కానీ ఇచ్చుటలో వారు చాలా ధనికులు. కొరింథీ సంఘం ధనిక సంఘం, ఇచ్చుటలో చాలా పేదవారు అని జ్ఞాపకం చేస్తూ గృహ నిర్వాహకత్వపు బాధ్యతలను పౌలు భక్తుడు సంఘంలో ఉన్నటువంటి ప్రతి క్రైస్తవుడికి జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. ఈ ఇంట్రడక్షన్తో మనం పాత నిబంధన భాగంలోకి వెళ్ళినప్పుడు ఇత్రో తన కుమార్తెను తీసుకొని మోషే దగ్గరికి తీసుకొని వచ్చాడు. మనమన్లను మనమరాళ్ళను తీసుకొని వచ్చి కుమార్తెని మోషే దగ్గర అప్పగిస్తూ వాళ్ళన్నారు, 1 రోజు 2 రోజులు ఉండిపో మా దగ్గర. ఆగాడు. ఉదయాన అల్లుడు పనికి వెళ్ళిపోతాడు మోషే. ఆయనకి ఏర్పాటు చేసినటువంటి స్థలంలో కూర్చుంటాడు. సాయంకాలం వరకు ఒకరి తర్వాత ఒకరు ఆయన దగ్గరికి తీర్పు కొరకు వస్తూ ఉన్నారు. మోషే ఒక్కడే. వచ్చే ప్రజలు దాదాపుగా 2 లక్షల మంది. ఇంతమందికి ఒక్కడు పరిచర్య భారాన్ని తన భుజస్కంధముల మీద మోస్తూ ఉన్నాడు. కొంతమందిని మనం చూస్తాము, ఎంతో శ్రమ పడతారు. వ్యవసాయం చేసే రైతు 2 ఎడ్లను కాడికి కడతాడు. ఒక ఎడ్డు రాత్రి పగలు కష్టపడుతుంది, మరొకటి తప్పించుకొని తిరుగుతూనే ఉంటుంది. మోషే శ్రమపడే నిష్ట కలిగిన వాడు, శ్రమపడుటలో ఆనందించగలిగినటువంటి వాడు, శ్రమపడుటలో ఆశపడి శ్రమపడే గుణము కలిగినటువంటి వాడు. ఇతరు గమనిస్తూ ఉన్నాడు, ఇదేం తప్ప, ఒక్కడు ఇంత పని భారాన్ని మోయడం భావ్యమా? పని ఒత్తిడి చేత నింపబడి ఇంటిని పట్టించుకోకుండా ఉంటే భార్య ఏం కావాలి, పిల్లలు ఏం కావాలి, తన తల్లిదండ్రులు ఏం కావాలి, అన్న ఏం కావాలి, అక్క ఏం కావాలి, వీళ్ళందరి పట్ల ఆయన బాధ్యత ఏం కావాలి అని ఆలోచిస్తూ ఉన్నాడు. ఆలోచించి మోషేని కూర్చోబెట్టి, నువ్వు అందరికీ సలహాలు చెప్తున్నావు, అందరికీ తీర్పులు తీరుస్తున్నావు, నేను కొన్ని నీకు సలహాలు ఇవ్వాలనుకుంటున్నాను.
మోషే దగ్గరికి తీర్పు కొరకు వచ్చుచున్నటువంటి ప్రజలు వాళ్ళ అక్కరలను మనం గమనించినట్లయితే చాలా చాలా చిన్న అక్కరలు మోషే దగ్గరికి వారు తీసుకొని వస్తూ ఉన్నారు. మా ప్రక్కింటి వాళ్ళు మేము నిద్రపోయే సమయంలో అల్లరి చేస్తూ ఉన్నారు. వాళ్ళతో నువ్వు మాట్లాడతావయ్యా, మేము పెంచుకుంటున్నటువంటి మా మేకపిల్లని ఎవరో దొంగిలించి తీసుకెళ్ళారు. ఆ దొంగిలించింది ఎవరో వెతికి పట్టుకుంటారా? పంట బాగా పండింది, రేపు మొన్నాడో కొయ్యాలి, ఉన్నట్టుండి ఎవరో దాన్ని కోసుకొని వెళ్ళిపోయారు. మాకు చాలా దుఃఖం అవుతుంది. ఎవరో వెతికి పెట్టగలరా? మా బామ వీధిలో నడుచుకుంటా వెళ్తుంది, ఎవరో దారిలో రాయో కర్రో అడ్డం వేసారా, ఆమె కింద పడిపోయింది. ఆ వేసినోడు ఎవడో కొంచెం కనిపెట్టి వారికి కొంచెం బుద్ధి చెప్పండి. మా ఇంట్లో అమ్మాయి నీళ్లు తేవడానికి బావి దగ్గరికి వెళ్ళింది. అక్కడ కుర్రోళ్ళంతా అల్లరి చేస్తూ ఉన్నారు, చూస్తావా? ఇలాగున 2 లక్షల జనము వివిధమైనటువంటి తమ అక్కర్లను మోషే దగ్గరికి తీసుకొని వస్తున్నాడు. ఉదయాన లేచిన వెంటనే విత్ ఫ్రెష్ మైండ్, విత్ ఫ్రెష్ ఎనర్జీ మోషే తీర్పులు తీరుస్తూ ఉన్నాడు. సాయంకాలం 6 అయ్యే లోపల ఆయనకు బ్యాటరీ రీఛార్జ్ చేయాలి కదా. అన్నం తినడానికి టైం ఇవ్వలేదు, రెస్ట్ రూమ్కి వెళ్ళడానికి, వాష్రూమ్కి వెళ్ళడానికి టైం ఇవ్వడం లేదు. పీపుల్ కీప్ ఆన్ ఫ్లోయింగ్ టు హిమ్. హి వాజ్ ఆల్ అలోన్ టు మీట్ ఆల్ ద నీడ్స్ ఆఫ్ పీపుల్. ప్రజలందరి అవసరతలు తీర్చడానికి ఒక్కడే కూర్చొని ఉన్నాడు. కొన్నిసార్లు చివరికి వచ్చేలోపుగా కోపమే తీర్పు అయిపోతుంది. మీరు 20 మంది నా దగ్గరికి ఒకరి తర్వాత ఒకరు వస్తూ ఉన్నారనుకోండి, ఒకరితో ఫస్ట్ మాట్లాడిన వారితో ఉన్న ఓర్పు 20వ వాళ్ళ దగ్గరికి వచ్చే లోపలగా ఉండదు. నాకొక్కరికి కాదు, మీకు కూడా. మోషే మామ మోషేతో మాట్లాడుతూ ఉన్నాడు. వ్యాఖ్యానం ఏం చెబుతుందంటే, మోషే దగ్గరికి రావడానికి మునిపే మామ అనేకమైన సంగతులు, ఇశ్రాయేల్ ప్రజల జాతి పట్ల దేవుడు చేసిన అద్భుత కార్యములను విని వచ్చాడు. తన అల్లుడి నాయకత్వంలో ఇశ్రాయేల్ ప్రజలను ఐగుప్తు చెరలో నుండి దేవుడు బయటికి తీసుకొని వచ్చాడు. దేవుని మహోన్నతమైనటువంటి విమోచన విన్నాడు, చూచాడు. ఆ వచ్చిన ప్రజలను ఒకసారి కల్లారా చూద్దామని వచ్చాడు. రెండవది, సినాయి పర్వతం మీద దేవుడిచ్చినటువంటి ధర్మశాస్త్రం మోషే చేతులతో పట్టుకొని వచ్చాడు. దేవుణ్ణి ముఖాముఖిగా తన అల్లుడు చూచాడు. ఆ వ్యక్తిని చూడటానికి వచ్చాడు. దేవుని అద్భుత కార్యాలు ఇశ్రాయేల్ ప్రజల సమాజంలో జరుగుచుండటం చూచి ఆశ్చర్యంతో నింపబడినటువంటి వాడుగా చూడడానికి వచ్చినటువంటి మామ ఇత్రో ఇక్కడ ఒక సమస్యను గుర్తిస్తూ ఉన్నాడు. నేను అనుకుంటాను మోషే కూడా ఆ సమస్యను గుర్తించాడు, కానీ వేరే నో అదర్ గో, మరొక మార్గం లేదు. సహిస్తూ ఉన్నాడు, వహిస్తూ ఉన్నాడు. మోషేతో ఇత్రో అంటున్నాడు, నీ ఒక్కడివే శ్రమ పడుట నాకు మంచిదిగా కనిపించడం లేదు. ఇంతమంది ప్రజల ఆకాంక్షలను తీర్చుట నీ ఒక్కడికి, ఇట్స్ బియాండ్ యువర్ లిమిట్. నీ శక్తికి మించినది. నేను నీకు ఒక సలహా ఇస్తాను. నీవు ప్రజలందరిలో సామర్థ్యము, దైవభక్తి, సత్య ఆసక్తి, లంచగొండులు కాని మనుషులను ఏర్పాటు చేయి. యు పికప్ సర్టన్ పీపుల్. నీ ప్రజలలో నీవు గమనించిన నమ్మకమైనటువంటి వారు, లంచము తీసుకొనని వారు, సత్యము కొరకు నిలబడేవారు, యథార్థవంతులు కొంతమందిని పికప్ చేసుకొని 1000 మందికి ఒకడిని అధిపతిగా చేయి, 100 మందికి ఒకడిని అధిపతిగా చేయి, 50 మందికి ఒకరిని అధిపతిగా చేయి, 10 మందికి ఒకరిని అధిపతిగా చేయి. డిస్ట్రిబ్యూట్ ద రెస్పాన్సిబిలిటీస్. నీ బాధ్యతలని నీ ఒక్కడి చేతులలో పెట్టుకోవడం ద్వారా ప్రజలకు న్యాయం జరగదు,
నీకు కూడా న్యాయం తీర్చుటకు వీలు కుదరదు. పవర్ కాన్సన్ట్రేషన్ ఆల్వేస్ కరప్ట్. అధికారాన్ని నా ఒక్కడి చేతిలో పెట్టుకొని చెలాయించే నేను ఎప్పుడూ పొరపాటు చేయడానికి ఎప్పుడూ ఆస్కారం ఉంటుంది. బాధ్యతలని విభజించు. డివిజన్ ఆఫ్ లేబర్, శ్రమను విభజించు. పరిశ్రమలలో మీరు గమనిస్తే ఇండస్ట్రీస్ ఒక్కొక్క డిపార్ట్మెంట్ వైజ్ మనకు కనిపిస్తుంది. ఒకరు వ్యాపారం చూసేవారు, ఒకరు లెక్కలు చూసేవారు, ఒకరు వస్తువులను తయారు చేసేవారు. ఆ తయారు చేసే వస్తువులను కూడా వేరు వేరు చోట్ల విభిన్న బాధ్యతలను కలిగినటువంటి వారు. కార్లు తయారు చేసే సంస్థకు మనం వెళ్తే విడి భాగాలన్నింటినీ కూడా సమకూర్చేవారు కొంతమంది ఉంటారు. వాటిని అన్నింటినీ టైట్గా ఫిక్స్ చేసేవారు ఉంటారు. ఇంకొక చోటికి వెళ్తుంది, అది టైర్లు ఫిక్స్ చేస్తారు. ఇంకొక చోటికి వెళ్తుంది, సీటు ఫిక్స్ చేస్తారు. ఇంకొక చోటికి వెళ్తారు, బాడీ ఫిక్స్ చేస్తారు. ఇంకొక చోటికి వెళ్తారు, స్టీరింగ్ ఫిక్స్ చేస్తారు. ఒకే పనిని విభజిస్తారు. విభజించడం ద్వారా నిపుణత పెరుగుతుంది. ఒక వస్తువు తయారు కావడానికి తక్కువ సమయం తీసుకుంటుంది. అనేకులు ఆ శ్రమలో పాలుపంపులు పొందుతారు. నిష్ట కలిగిన, నిపుణత కలిగిన వస్తువు బయటకు వస్తుంది. దీనిని ఇత్రో మిథ్యాను యాజకుడు, యెహోవా దేవుడిని ఎరుగనటువంటి యాజకుడు, యూదేతరుడు. మోషేలో చాలా మంచి గుణం ఉన్నది, లిజనింగ్, వినే గుణం. మనము ఎవరైనా మనకు దగ్గరకు వచ్చి మాట్లాడుతుంటే నువ్వా నాకు చెప్పేది అంటాం. అది వాళ్ళ వయసుని బట్టి అంటాం, మీ సీనియారిటీని బట్టి అంటాం. వాడు నీకు ఇష్టం లేదనుకో, అసలే వినం. కానీ మోషేలో ఉన్నటువంటి మంచి గుణం లిజనింగ్ టు ద పీపుల్, లిజనింగ్ టు ద పీపుల్, మేకింగ్ హిమ్సెల్ఫ్ పర్ఫెక్ట్ ఇన్ ద అడ్మినిస్ట్రేషన్. మోషే దగ్గరికి రెండు ప్రధానమైన సమస్యలు వస్తున్నాయని చెబుతున్నారు. ఒకటి మత సంబంధమైనది, ఒకటి సెక్యులర్, మత సంబంధం కాని సమస్యలు. ఈ రెండింటిని ఆయన విభజించి ఒక క్రొత్త పరిపాలన వ్యవస్థను ప్రారంభం చేస్తా ఉన్నాడు. ఒక క్రొత్త పరిపాలన వ్యవస్థ. ప్రజలు పెద్ద సమస్యలైతే మోషే దగ్గరికి వెళ్ళండి, చిన్న సమస్యలైతే ఈ నాయకుల దగ్గరికి వెళ్ళండి. ఏ సమస్య పెద్దది, ఏ సమస్య చిన్నదని నిర్వచించేవారు కొంతమంది. చిన్న సమస్యలు తీర్చడానికి కొంతమంది చైర్లలో కూర్చొని ఉన్నారు. మోషేలో మీకు గమనించవలసింది ఏంటంటే, అయ్యో బాబా, నా దగ్గరికి రాకుండా ప్రజలంతా అక్కడ పోతే ఎట్లా? ప్రజలందరూ నా చుట్టే ఉన్నారు, నా దగ్గరికే రావు. నేనే నాయకుడు, నేను తప్ప ఒక నాయకుడు ఎదగకూడదు. నేను మహావృక్షం, ఆ మహావృక్షం దగ్గర చిన్న చిన్న మొక్కలు మలవలేవు. అలా కాదు, ఆయనకున్నటువంటి సుగుణం, దేవుడిచ్చినటువంటి పరిచయం. ఈ ప్రజలు కుడి ఎడమలు ఎరగనటువంటి ప్రజలు, వీరిని దైవ సంకల్పానుసారంగా పరిపాలించుట. ఆ పరిపాలించుటలో 10 మంది 10 ఆలోచనలు చెప్పడం. అందుకొరకే మనం మీటింగ్స్ పెట్టుకుంటాం, సమాలోచనల సభ పెట్టుకుంటాం. జ్ఞానవంతులనందరినీ, అనుభవం కలిగిన వారిని అందరినీ పిలుచుకొని ఈ సమస్య ఉంది, ఏం చేయమంటారు అని అడుగుతాం. ఒక్కొక్కరు ఒక్కొక్క పరిష్కారం చెప్తారు. ఆ పరిష్కారాన్ని తీసుకోవడం నీ బలహీనత అని భావించకూడదు. మరొకరు చెప్పిన మంచి సలహాను తీసుకోవడం ఆ జ్ఞానం నీకు లేకపోయింది, ఆయన ఇచ్చినాడు కాదు. ప్రజలమైన మనం అందరం వివిధమైన తలాంతులతో, జ్ఞానములతో నింపబడినటువంటి వారు. అందరము కలిసికట్టుగా పనిచేయటం, కలిసికట్టుగా దేవుని రాజ్య స్థాపన. ఇత్రో మాట, మోషే విధేయత చూపించి ఈ స్టార్టెడ్ ఇంప్లిమెంటింగ్. క్రొత్త పరిపాలన ప్రజలకు అందివ్వడం ప్రారంభం చేయబడింది. క్రొత్త నిబంధన పాఠంలో యేసుక్రీస్తు ప్రభుల వారు తలాంతుల గురించి
మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని రాజ్యం, ఒక ధనవంతుడు దేశాంతరమున పోతూ 3 పనివారిని పిలిచి వారి వారి సామర్థ్యం కొలది, అకార్డింగ్లీ దేర్ అబిలిటీస్, సామర్థ్యాన్ని బట్టి ఒకరికి 5 తలాంతులు 18,000 రూపాయలు ఆ కాలంలో, మరొకరికి 7,200 రూపాయలు, మరొకరికి 3,600 రూపాయలు ఇచ్చారు. తలాంతులను ఇచ్చి, నేను దేశాంతరమున వెళ్ళిపోతా ఉన్నాను, మరలా వస్తాను, ఈ తలాంతుల ద్వారా నాకు లాభము సమకూర్చండి. ఆయన దేశాంతరం వెళ్ళిపోయాడు. 3 కూడా తమకివ్వబడినటువంటి డబ్బును వాడుతూ ఏ వ్యాపారం చేయాలో, ఏమి చేయాలో డిపెండ్స్ అపాన్ ఫ్రీ విల్ ఆఫ్ ద రిసీవర్. స్వీకరించిన వాడికి సంపూర్ణమైన స్వేచ్ఛ. నీకు ఇవ్వబడినటువంటి తలాంతిని వినియోగించి వృద్ధిపరిచి అది అనేకులకు ప్రయోజనముగా వాడవలసినటువంటి గురుతర బాధ్యత. దేవుని రాజ్యంలో మనం ఒక క్రొత్త నూతన జీవన శైలిని అలవరుచుకొనవలెను. లైఫ్ స్టైల్. కొంతమందిని మనం పేరు చెప్తానే, వాళ్ళ లైఫ్ స్టైల్ ఇలా ఉంటుంది అని మనం చెప్పేస్తాం. వాళ్ళ అలవాట్లు ఇలాంటివి, వారి వస్త్రధారణ ఇలాంటిది, వారి స్నేహితులు ఇలాంటి వాళ్ళు ఇలా మాట్లాడతారు, వాళ్ళ లైఫ్ స్టైల్ ఇది, చాలా సెన్సిటివ్, ఎంత కష్టం వచ్చినా తట్టుకుంటారు. సర్టన్ థింగ్స్ we define when you come across a person. దేవుని రాజ్యంలో ఒక నూతన జీవన శైలిని అలవర్చుకొనవలనని యేసుక్రీస్తు ప్రభుల వారు చెబుతా ఉన్నారు. ఆ జీవన శైలి ఏంటంటే, నీవు దేవుని చేత తలాంతులు ఇవ్వబడ్డాయి అని మొట్టమొదట మనం గ్రహించాలి. ఏమి తలాంతులు దేవుడు నాకు ఇచ్చాడు? నేను మిమ్మల్ని ఒక్కొక్కరిని ఇప్పుడు లేచి నిలబడి చెప్పమన్నాను అనుకోండి, తప్పకుండా చెబుతాను దేవుడు మీకు ఏం తలాంతులు ఇచ్చాడు. కొంతమంది ఏమో బాబు నాకు తెలియదు, ఇంతవరకు ఎప్పుడు ఆలోచించలేదు అని కూడా జవాబు చెప్తారు. తలాంతులు, ఫర్ ఎగ్జాంపుల్, ఒక వ్యక్తికి అందరితో స్నేహంగా జీవించడం ఒక తలాంతు ఉండొచ్చు. త్వరగా ఫ్రెండ్షిప్ చేస్తాడు. ఇంకొకడు కదలడు మెదలడు, ఎవరితో మాట్లాడాడు. వాళ్ళకు కూడా కొన్ని తలాంతులు దేవుడు ఇచ్చింది. మేము యూత్లో ఉన్నప్పుడు జమ్మలమడుగులో చనిపోయిన వాళ్ళ ఇంటికి వెళ్ళి భజన పాడుతూ ఉంటాము. రాత్రంతా పాడతాము. రాత్రంతా ఒక వ్యక్తి మాకు కూర్చొని నంబర్లు చెప్తూ ఉంటాడు. ఈ పాట తర్వాత ఇది పాడదాం, ఈ పాట తర్వాత ఇది పాడదాం. ఆయనకు పాడేదే రాదు, కానీ కీర్తన బుక్కుల నంబర్లన్నీ తెలుసు, అవన్నీ చెప్తూ ఉంటాడు. మాకు ఈజ్ టాలెంటెడ్. నీకు పాట పాడేది రాదు, ఎందుకు చెప్తావు రా నంబర్లు అని ప్రక్కన వాళ్ళు ఎగతాలు చేస్తూ ఉంటాడు. అయినా కూడా he knows make the program without any disturbance. దేవుడు మనల్ని ఒక్కొక్కమైన తలాంతులతో దీవిస్తాడు. నీకు ఆ తలాంతు ప్రభుత్వ ఉద్యోగం కావచ్చు, ఆ తలాంతు నీకు సంపూర్ణ సేవకుడి పిలుపు కావచ్చు, ఆ తలాంతు నీకు వైద్య పరిచర్య కావచ్చు, విద్యా పరిచర్య కావచ్చు. ఆ పరిచర్య నీకు, అమ్మ నాయన నన్ను చదివించలేదు, చదువుకోవడానికి నాకు అవకాశం లేదు, నాకు చదువు రాదు, పర్వాలేదు, భర్తనిచ్చాడు, పిల్లల్నిచ్చాడు, కుటుంబాన్ని ఇచ్చాడు, దట్ ఈస్ యువర్ తలాంతు. 2 పిల్లల్ని ఇచ్చారా, 3 పిల్లల్ని ఇచ్చారా, వారిని ప్రయోజకులుగా చదివించడం, పెంచడం, భర్త భార్య అక్కర్లలో సహకారంగా నీ కుటుంబాన్ని కట్టుకోవడం, ఇట్స్ ఏ టాలెంట్, తలాంతు. ఒకరికి చక్కటి పరిపాలనా జ్ఞానం దేవుడిస్తాడు. ఎంఏ చదువుతున్నప్పుడు నాకు ఒక ప్రొఫెసర్ ఉంది. హీ వాజ్ గోల్డ్ మెడలిస్ట్ దాని, గోల్డ్ మెడల్ వచ్చింది ఆయనకి. కానీ టీచింగ్ అస్సలు రాదు. ఏం చెప్తాడో మాకు అస్సలు తెలియదు. బట్ ఆయన రాయడం మొదలుపెట్టాడు. ఆయన పుస్తకాలు మీరు చదివితే ఎంత జ్ఞానమో. సో ఒక్కొక్కరికి రాయగలిగిన తలాంతు, ఒకరికి బోధించగలిగినటువంటి తలాంతు, ఒకరికి
పాటలు పాడగలిగిన తలాంతు, ఒకరికి మ్యూజిక్ వాయించగలిగినటువంటి తలాంతు. ఎవ్రీ ఇండివిజువల్ ఎండౌడ్ విత్ ఎ టాలెంట్. అర్థమవుతుందా? ఎవరు తలాంతులు లేవు అన్న వాళ్ళు ఉండరు ఈ లోకంలో. నీ శరీరము నీకు దేవుడిచ్చిన తలాంతు. యువర్ బాడీ ఈస్ గాడ్స్ గివెన్ టాలెంట్ టు యూ, ఎదర్ ఇట్ మే బి మేల్ ఆర్ ఫీమేల్. నీకు ఇవ్వబడిన దేహం దేవుడు నీకు ఇచ్చినటువంటి తలాంతు. ఆ దేహాన్ని ప్రయోజనకరముగా వాడుట, టేక్ దట్ టాలెంట్ యాజ్ యువర్ రెస్పాన్సిబిలిటీ. నీ బాధ్యతగా దానిని నిర్వహించవలసినటువంటి అవసరత. యజమానుడు ఇచ్చినటువంటి 5 తలాంతులని ప్రయోజనకరముగా వినియోగించవలసిన గురుతర బాధ్యత తీసుకున్నటువంటి వ్యక్తిని. లైఫ్ స్టైల్లో ఇంకొక గుణం ఏంటంటే, మాస్టర్ సడన్లీ విల్ కమ్ బ్యాక్. యజమానుడు తప్పక తిరిగి వచ్చును. 40 సంవత్సరాలు నేను పాదిరిగా పనిచేసి రిటైర్డ్ అయి చనిపోతాను అనుకోండి. 40 సంవత్సరాల పాదిరి ఉద్యోగానికి దేవుడు నన్ను జడ్జిమెంట్లో కూర్చోబెట్టి అడుగుతాడు. 40 సంవత్సరాల పరిచర్యలో నీ పరిచర్య ఫలితములు చూపు దేవుడు అడుగుతాడు, నన్ను లెక్క అడుగుతాడు. నీకు ఇవ్వబడినటువంటి బాధ్యతలను గుర్తించాలి, వాటిని బాధ్యతాయుతంగా వినియోగించాలి. వినియోగించేవా లేదా? మాస్టర్ తిరిగా వస్తాడు, లెక్క చూచుకొను. లెక్క చూచుకొను. ఇచ్చానులే పాపం, ఏం చేశారని ఉండిలే, ఎందుకు వాళ్ళని ఊరికే ఇబ్బంది పెట్టడం అని మనం చాలాసార్లు దయా కనికరం ఉంటాం. దేవుడు దయా కనికరం చూపించాడు. తనిచ్చిన తలాంతులని మనం ఎలా వినియోగించామో లెక్క చూచుకొను. 5 తలాంతులు తీసుకున్నటువంటి వ్యక్తి మరి 5 తలాంతులుగా దానిని అభివృద్ధి పరచను. తల్లిదండ్రిగా ఇచ్చిన తలాంతు అనే బాధ్యత దేవుడు తీర్పు దినమున నిన్ను లెక్క అడుగుతాడు. నేను పిహెచ్డి చదివినా నేను గర్వపడడానికి వీలు లేదు. దానికి తగిన తీర్పును దేవుడి దగ్గర తప్పకుండా చెప్పాల్సింది. నేను ఇంత జ్ఞానం, ఇంత చదువుకోవడానికి అవకాశం ఇచ్చా. ఈ జ్ఞానం వలన నీవు ఏమేమి పెట్టుబడిగా ఎవరెవరికి జ్ఞానాన్ని అందించావు లెక్క చెప్పు. నీవు నర్సు కావచ్చు, డాక్టర్ కావచ్చు, టీచర్ కావచ్చు, ఏ పదవులలో మీరున్నా కూడా వాటిని చక్కగా వినియోగించారా లేదా లెక్క చూచుకుంటాడు దేవుడు. తలాంతులు ఇస్తాడు, వాటిని సద్వినియోగపరచుకోవాలి. తిరిగా వస్తాడు, లెక్క చూస్తాడు. 5 తలాంతులు ఇచ్చిన వ్యక్తి మరి 5 తలాంతులు చేసి గర్వంతో యజమానుడి ఎదుట నిలుచొని, అయ్యా 5 ఇచ్చావు, ఇదిగో 10 ఇస్తున్నా నేను. బలా నమ్మకమైన మంచి దాసుడా, వెల్ డన్, చక్కగా చేశావు. రైల్వేలో గ్యాంగ్ మ్యాన్గా పనిచేస్తున్నటువంటి వ్యక్తి 40 సంవత్సరాలు ఎంతో శ్రమపడి పనిచేశాడు, రిటైర్డ్ అయ్యాడు. ఆయనకు రిటైర్మెంట్ ఫంక్షన్ చేస్తూ ఉన్నారు. స్టేషన్లో అందరూ కూర్చోబెట్టి ఆయనకు దండల మీద దండలు వేస్తూ ఉన్నారు. గ్యాంగ్ మ్యాన్ ఇంత గొప్పవాడు, ఇంత సిన్సియర్గా పనిచేశాడు అన్నీ చెప్తా ఉన్నారు. లాస్ట్లో రెస్పాన్స్ అని ఆయన అడిగితే ఆయన లేచి నిలబడి, ఏ నట్టు ఎలా బిగించాలో నాకు తెలియకనే 40 సంవత్సరాలు గడిపినాను అని సాక్ష్యం ఇచ్చినట్టు మనం ఉండకూడదు. 5 తలాంతుల వాడు మరి 5 తలాంతులు చేశాడు. 2 తలాంతుల వాడు మరి 2 తలాంతులు చేశాడు. 1 తలాంతు ఉన్నటువంటి వాడు వెళ్ళి దానిని భూమిలో పాతిపెట్టాడు. యజమానుడు వచ్చి లెక్క చూచుకుంటున్నప్పుడు నాకెప్పుడు ఇచ్చినావు, జ్ఞాపకం చేసుకు ఇచ్చినట్టు రుజువేంటి, ఏమన్నా పత్రం రాశానా, ఏం లేదు, ఇవ్వలేదు నాకు అనలేదు. ఇచ్చావు, దాచిపెట్టాను, తీసుకొని వచ్చాను, ఏదో ఇస్తున్నా నీకు. వీడి బాధ అంతా ఏంటంటే నాకు ఎందుకు 5 ఇవ్వలేదు, వీడి బాధ అంతా ఏంటంటే ఎందుకు నాకు 2 ఇవ్వలేదు, వాళ్ళేమి గొప్ప నేనేమి తక్కువ. ఇదే జీవితాంతం ఇంకొకరి గురించి బాధపడతా, సలుగుతా, కొనుగుతా జీవితం అంతా ఇవ్వజేస్తాం.
ఎప్పుడు కూడా దేవుడి ప్రావిడెన్షియల్ కేర్, దేవుడిచ్చిన దీవెనల పట్ల సంతృప్తి యాటిట్యూడ్ మనం అలవరుచుకోవాలి. ఒక తలాంతు ఇచ్చిన వాడిలో సంతృప్తి కలిగినటువంటి ప్రవర్తన కనిపించదు. చెడ్డ దాసుడా, ఆ తలాంతులు లాగేసి 10 తలాంతుల దగ్గర ఉన్నవాడికి ఇచ్చి వీడిని శిక్షించమని ఆజ్ఞాపించాడు. దేవుడిచ్చిన తలాంతులు మన జీవితంలో వేటిని ఎలా వాడుకుంటున్నాము? చివరి పాఠంలో కొరింథీ సంఘంలో పౌలు భక్తుడు ధారాళత్వం గురించి మాట్లాడుతూ ఉన్నాడు. మొదటి శతాబ్దంలో పౌలు భక్తుడు ప్రారంభించినటువంటి సంఘాలలో కొరింథీ పట్టణ సంఘం చాలా ప్రాముఖ్యమైనటువంటి సంఘం. అప్పటికే పట్టణ నివాసులైనటువంటి సంఘం, మెట్రోపాలిటన్ సిటీలో జీవించుచున్నటువంటి సంఘం. వారు ఒకరోజు పౌలు భక్తుడితో చెబుతూ ఉన్నారు, అయ్యా, యెరూషలేములో ఉన్నటువంటి పరిస్థితులు చాలా కరువు వచ్చింది, అక్కడ సంఘము తినడానికి ఆహారం లేకుండా కష్టంలో ఉన్నారు, మేము వాళ్ళకు కానుక పంపిస్తామండి. పౌలు భక్తుడు చాలా సంతోషపడ్డాడు. పంపించండి అని వెళ్ళిపోయాడు. సంవత్సరమైనా ఉలుపు లేదు పలుకు లేదు, తీతును పంపించాడు. వాళ్ళు పెడతామన్నారు, డబ్బు దాచి తీసుకురా. పోయి అడిగితే ఎప్పుడు కూడా పలకడం లేదు. చెప్పిందమ్మా, ఆయన అడుగు సార్, ఆయన దగ్గరికి వెళ్తే అయితే చెప్పిందమ్మా, వాడు సార్ సెక్రటరీ, వాళ్ళని అడుగు సార్. ఇట్లా అందరూ కూడా ఒకరి మీద ఒకరు చెప్పుకుంటున్నారు తప్ప వారు ఇస్తామన్నటువంటి ద్రవ్య సహాయాన్ని ఇవ్వడం లేదు. పౌలు చాలా మనసు కష్టపడి వాళ్ళని అరవడం లేదు, తిట్టడం లేదు, కానీ వారికి తమ బాధ్యతను గుర్తు చేస్తూ ఉన్నారు. మీ ప్రక్కనే ఉన్నటువంటి మాసిదోనియా సంఘాన్ని మీరు చూడండి. చాలా చిన్న సంఘం, ఏ టైనీ చర్చ్, బట్ దే ఆర్ వెరీ రిచ్ ఇన్ గివింగ్. మాసిదోనియాలో ఉన్నటువంటి సంఘము చిన్న సంఘం, పేద సంఘం, కానీ వారికి ఉన్న దానిలోనే ఇతరులతో పంచుకునే గుణం సమృద్ధిగా ఉన్నది. కొంతమంది కుటుంబాల్లో పిసినార్తనం చూస్తే నిజంగా ఆశ్చర్యమవుతాడు. లక్షల జీతం ఉంటుంది, గుడికి తెచ్చారు, కానుకెంతో తెలుసా? నెల పట్టిలో 20 రూపాయలు. నేను అది చూసి మీకు సిగ్గు అనిపించడం లేదా అని అడుగుతాను. మీకు వచ్చే ఇంత జీతంలో దేవుడికి అడుక్కునేవాడిలాగా 20 రూపాయలు ఇస్తారా? ఎప్పుడు నేర్చుకుంటారు మీరు 10వ భాగాన్ని ఇవ్వడం? మీ బాధ్యతగా. కొన్ని కుటుంబాలు చాలా పేదవారు, ఇవ్వడంలో వారి చేతులలో ఎముకలే ఉండవు, ఇస్తూనే ఉంటారు, దేవుని చేత దీవెనలను పొందుతూనే ఉంటారు. మాసిదోనియా సంఘం ఇస్తూనే ఉన్నారు. 1 కాదు 2 కాదు, ఎన్ని అభ్యర్థనలను చేసినా ఇవ్వడంలో వారిని మించిన వారు లేరు. మిమ్మల్ని ఎన్నిసార్లు అడిగినా మీరు ఇచ్చేటట్టు కనపడడం లేదు. స్పంజిని ఎంత పిండినా నీళ్ళే రావడం లేదు. ఏమవుతుంది? మీరు ఎందుకు మీకు ఇచ్చే గుణము అలవర్చుకోలేదు? మీరు మొదటి నుండి ఎందుకు మీరు అలవర్చుకోలేదు? మాసిదోనియా సంఘానికి ఎలా వచ్చింది? మీకు ఎందుకు రాలేదు? రానప్పుడు ఇస్తామని ఎవరు ప్రామిస్ చేయమన్నారు? ప్రామిస్ని ఎందుకు మర్చిపోతున్నారు? ఇఫ్ యు ఆర్ మీ హృదయాలలో ఇవ్వాలా అని ఒక నిర్ణయం చేస్తే ఇవ్వడానికి అనేక మార్గాలను వెతకగలరు. చాలామంది చాలా ప్రామిసెస్ చేస్తాము, మైకు తీసుకొని ప్రకటిస్తారు, నా కుటుంబం తరపున ఇన్ని లక్షలు, ఇన్ని వేలు ఇక్కడ చర్చికి ఇస్తాను, ఇక్కడ చర్చికి ఇస్తాను. 1 రూపాయి ఇవ్వరు. ఇచ్చేటోళ్ళు మైకులు తీసుకొని మాట్లాడరు. చర్యలు చేస్తూ ఉంటారు కొంతమంది మాట్లాడుతూ ఉంటారు, చర్యలు కనిపించవు. కొరింథీ సంఘమా, గాడ్ హెస్ ఎండౌడ్ విత్ యూ లాట్ ఆఫ్ బ్లెస్సింగ్స్. అనేక దీవెనలతో దేవుడు నిన్ను దీవించాడు. అందులో
ద్రవ్య దీవెనలు. ఆ దీవెనలకు నీవు లెక్క చెప్పాలి. ఆ దీవెనలకు నీవు లెక్క చెప్పడానికి దేవుడు 10వ భాగాన్ని క్రమశిక్షణతో దేవుని పరిచర్యకు ఇచ్చినప్పుడు ఆయన చివరిగా మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, క్రీస్తు కృప మాత్రమే, గాడ్స్ గ్రేస్ ఇన్ క్రైస్ట్ షుడ్ ఇన్ఫ్లుయెన్స్ యూ. మిమ్మల్ని ఒప్పించాలి ఇచ్చేవారిని. నేను ఎన్ని మాటలు మాట్లాడితే మీరు ఒప్పుకుంటారు? దేవుడు మిమ్మల్ని ఒప్పించాలి. క్రీస్తు ప్రభుల వారిని మాదిరి తీసుకోండి. ధనవంతుడై ఉండి మన కొరకు దరిద్రుడయ్యాడు. ఆయనని ఇమిటేట్ చేయండి. దేవుడి వాక్యమును మన వినికిడిలో దీవించుగాక. ప్రార్థన. ప్రేమగల మా పరలోకపు దేవా, మీ పరిశుద్ధ నామమునకు వందనములు. మీ వాక్యమును మేము నేర్చుకుని పాటి